మనం రోజు తీసుకునే ఆహారం ద్వారా మన శరీరానికి మైక్రోన్యూట్రియంట్స్ని అందించవలసి ఉంటుంది. మ్యాక్రో అంటే ఎక్కువ అని అర్థం. మైక్రో అంటే తక్కువ అని అర్థం. మైక్రోన్యూట్రియంట్స్ని మనం ఎక్కువ మోతాదులలో అంటే గ్రాములలో మన శరీరానికి అందిస్తాం. మైక్రోన్యూట్రియంట్స్ని తక్కువ మోతాదులో అంటే మిల్లీగ్రాములలో మైక్రోగ్రాములలో మాత్రమే మన శరీరానికి అందిస్తాం. మ్యాక్రోన్యూట్రియంట్స్లో ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అనే 3 రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. ఒక 60 కిలోలున్న హెల్తీ పర్సన్ ఒక రోజుకి తన బాడీ వెయిట్ ఇంటూ 1.6 నుండి 2.2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ని తన శరీరానికి అందించవలసి ఉంటుంది. అంటే తన వెయిట్ 60 అనుకున్నాం కదా, 60 ఇంటూ 1.6 చేస్తే ఒక వాల్యూ వస్తుంది, 96 వచ్చింది. సో ఆ 60 కిలోలు ఉన్న హెల్దీ పర్సన్ తక్కువలో తక్కువ ఒక రోజుకి తన శరీరానికి 96 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయినా అందించవలసి ఉంటుంది. ఒకవేళ తను ఎక్కువ యాక్టివిటీ లైఫ్ స్టైల్ కలిగి ఉన్న వ్యక్తి అయినా లేకపోతే మజిల్ బిల్డింగ్ లాంటివి చేసే వ్యక్తి అయితే తన వెయిట్ ఇంటూ 1.6 కాకుండా 1.8 కావచ్చు, 1.9 కావచ్చు, 2 కావచ్చు, 2.2 కావచ్చు, అలా ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ని తన శరీరానికి అందించవలసి ఉంటుంది. లేదు ఇదంతా నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది, నాకు అర్థం కావట్లేదు అనుకుంటే మీరు ఎంత వెయిట్ ఉన్నా ఎలా ఉన్నా కూడా రోజుకు కనీసం 90 నుంచి 100 గ్రామ్స్ ప్రోటీన్ని మీ శరీరానికి మీరు అందించవలసి ఉంటుంది. ఎందుకు ఇంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ని మనం మన శరీరానికి అందించాలి అంటే మన హెయిర్ నుంచి మన కాలి గోరి వరకు మనమంతా ప్రోటీన్తోనే తయారు చేయబడ్డాం. మనుషులు మొత్తం ప్రోటీన్తోనే తయారు చేయబడ్డాడు. మన బాడీలో హార్మోన్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వాలన్నా ప్రోటీన్ కావాలి, మన శరీరంలో ఎంజైమ్స్ ప్రొడ్యూస్ కావాలన్నా ప్రోటీన్ కావాలి, మన మజిల్ మన బోన్స్ వయసు పెరుగుతున్న కొద్దీ స్ట్రాంగ్గా ఉండాలన్నా కూడా ప్రోటీన్ కావాలి. ఇంకా చాలా చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి ప్రోటీన్తో. సో వీటన్నిటిని ఫుల్ఫిల్ చేయడానికి మన శరీరానికి మనం కనీసం రోజుకు ఒక 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయినా అందించవలసి ఉంటుంది. అలాగే మన శరీరానికి గుడ్ ఫ్యాట్స్ అనేవి కావాలి. ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంటో గుడ్ ఫ్యాట్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మన శరీరానికి కొంచెం కార్బోహైడ్రేట్స్ అనేవి కావాలి. ఎప్పుడైతే మనం తినే డైట్లో ఈ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ పోర్షన్ తగ్గిపోయి కార్బోహైడ్రేట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ యొక్క పోర్షన్ పెరిగిపోతుందో అప్పుడు మన శరీరంలో అవసరానికి మించి ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువసార్లు స్పైక్ అవ్వడం వల్ల మరియు అసలు న్యూట్రిషన్ వాల్యూ లేని పనికిరాని క్యాలరీస్ మన శరీరంలోకి ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ద్వారా ఎక్కువ పంపించడం వలన మన శరీరం ఫ్యాట్ స్టోరింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మనకు బెల్లీ ఫ్యాట్ రావడం, లావ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. ఒకవేళ మీరు బరువు తగ్గాలి అని అనుకుంటే మీరు మీ మ్యాక్రో న్యూట్రియంట్స్ని బ్యాలెన్స్ చేయకుండా ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎన్ని జ్యూసులు తాగినా కూడా మీకు వెయిట్ ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తాయి, కానీ హెల్దీ వేలో మాత్రం మీరు బరువు తగ్గరు. మీరు హెల్దీ వేలో బరువు తగ్గాలంటే మీ మ్యాక్రో న్యూట్రియంట్స్ని ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి.